హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ యూనిట్ నెంబర్ 5 ఫైనల్ అకౌంట్స్కి సంబంధించిన ప్రాబ్లం 1 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ప్రొఫార్మా అనేది చెప్పాను. అండ్ అడ్జస్ట్మెంట్స్కి సంబంధించిన పోస్టింగ్ డీటెయిల్స్ కూడా చెప్పాను అనమాట. ఇన్ కేస్ మీరు ఈ వీడియోస్ ఈ 2 వీడియోస్ అనేవి చూడకపోతే ఆ వీడియోస్ అనేవి చూసిన తర్వాతే ప్రాబ్లమ్స్ అనేవి చూడండి, ఫైనల్ అకౌంట్స్కి సంబంధించినవి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతాయి అనమాట. ఓకేనా? ఈ 2 క్లాసెస్ అనేవి మీరు వినకుండా, మీకు తెలియకుండా మీరు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తే మీకు ఏమి అర్థం కాదనమాట. సో అందుకని ఈ 2 వీడియోస్ అనేవి చూడండి. ఈ 2 వీడియోస్ సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు అనమాట. అదేవిధంగా యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 2, యూనిట్ నెంబర్ 3, యూనిట్ నెంబర్ 4కి సంబంధించిన క్లాసెస్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు అనమాట. ఈరోజు మాత్రం ఫైనల్ అకౌంట్స్కి సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా? మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ హైదరాబాద్ ట్రేడర్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st December 2013. ఫ్రెండ్స్ చూడండి, మనకి హైదరాబాద్ ట్రేడర్స్కి సంబంధించిన ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. డేట్ వచ్చేసరికి 31st December 2013 అనమాట. ఓకేనా? మనకి ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఇచ్చారు. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలన్నమాట. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలంటే మనం కంపల్సరీగా ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. తర్వాత ఆ రెండింటి ద్వారా మనం బ్యాలెన్స్ షీట్ అయితే ప్రిపేర్ చేస్తాం అనమాట. ఓకేనా? చూడండి, ముందుగా మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్లో మనకి అడ్జస్ట్మెంట్స్ అయితే ఇస్తారనమాట. ట్రయల్ బ్యాలెన్స్ కింద. ఓకేనా? అసలు ముందుగా మనకి ఎటువంటి అమౌంట్స్ అయితే ఇచ్చారో వాటి యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారు, నెక్స్ట్ పర్చేజెస్ ఇచ్చారు, నెక్స్ట్ రెంట్, శాలరీస్, వేజెస్, క్యారేజ్ ఇన్వర్డ్ ఇచ్చారు అండ్ క్యారేజ్ అవుట్వర్డ్ కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, లూజ్ టూల్స్, డిస్కౌంట్, ఇంట్రెస్ట్, నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఫర్నిచర్ అండ్ రిటర్న్ ఇన్వర్డ్స్ కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి క్యాపిటల్, సేల్స్, నెక్స్ట్ రిటర్న్ అవుట్వర్డ్స్, నెక్స్ట్ ఇంట్రెస్ట్, కమిషన్, క్రెడిటర్స్. ఓకేనా? ఈ విధంగా మనకి అమౌంట్స్ అయితే ఇచ్చారు. అండ్ కింద అడ్జస్ట్మెంట్స్ వచ్చేసరికి చూడండి, క్లోజింగ్ స్టాక్ వచ్చేసరికి 10,000 ఇచ్చారు. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్ వచ్చేసరికి 200 ఇచ్చారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ వచ్చేసరికి 400 ఇచ్చారు. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ వచ్చేసరికి 300 అయితే ఇచ్చారనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అడ్జస్ట్మెంట్స్ ఉన్న వాటికి మీరు జస్ట్ ఒక టిక్ అయితే పెట్టుకోండి అనమాట. మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోవడానికి ఏదైనా ఒక డాట్ లేకపోతే స్టార్ అనేది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? క్లోజింగ్ స్టాక్ అయితే ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక డాట్ లాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లోజింగ్ స్టాక్ అంటే ఇంకా ఆటోమేటిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? దీని అయితే మనకి ఈ ట్రయల్ బ్యాలెన్స్లో అయితే ఇవ్వరు అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ వేజెస్ ఉంది. వేజెస్ దగ్గర జస్ట్ ఒక డాట్ పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మీరు ఈ వేజెస్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉంది, దాన్ని 2 times పోస్టింగ్ చేయాలని మీరు గుర్తుపెట్టుకోవడం కోసమే నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్కి సంబంధించింది కూడా ఉందన్నమాట అడ్జస్ట్మెంట్ అనేది. సో ఇంట్రెస్ట్ దాని దగ్గర మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక డాట్ పెట్టుకోండి. నెక్స్ట్ కమిషన్ ఉంది. కమిషన్ దగ్గర కూడా మీరు ఏంటంటే జస్ట్ ఒక డాట్ పెట్టుకోండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి 4 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. 4 అడ్జస్ట్మెంట్స్లో మనకి క్లోజింగ్ స్టాక్ సంబంధించిన ఇక్కడే పెట్టుకున్నాం అనమాట. రిమైనింగ్ 3 అనేవి ట్రయల్ బ్యాలెన్స్లో అయితే చూపించాము. పాయింట్అవుట్ అయితే చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా మనం ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ మనకి బ్యాలెన్స్ షీట్ అనేది లైబిలిటీస్ అండ్ అసెట్స్ అనేవి టాలీ అయితే మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయినట్టు అని అర్థం అనమాట. ఓకేనా? ముందుగా మనం ఏం చేద్దామంటే ట్రయల్ బ్యాలెన్స్
ఆధారంగా ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ అయితే ప్రిపేర్ చేద్దాం. చూడండి, ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన హెడ్డింగ్ అనేది ఇలా పెడతాం అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డెబిట్ సైడ్ అంట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి క్రెడిట్ సైడ్ అని అంటాం అనమాట. మనకు ప్రొఫార్మ్ వచ్చేసరికి పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ కూడా పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ ఏం రాయాలని చెప్పాను, ఓపెనింగ్ స్టాక్ అనేది రాయాలని చెప్పాను. ఓకేనా. మనకి ప్రాబ్లంలో ఓపెనింగ్ స్టాక్ అనేది ఎంత ఇచ్చారు, 6,500 అయితే ఇచ్చారనమాట. ఓకేనా. అదే అమౌంట్ అనేది రాద్దాం. చూడండి, ఓపెనింగ్ స్టాక్ అని 6,500 అయితే అమౌంట్ అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం రాయాలి, పర్చేజెస్ అయితే పర్చేజెస్ ఎంటర్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ మనకి పర్చేజెస్ రిటర్న్స్ ఉంటే తీసేసి రాస్తామని నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. అదే ప్రొసీజర్ అయితే ఫాలో అవుదాం. ఓకేనా. చూడండి, ఇక్కడ మనకి రిటర్న్స్ అవుట్వర్డ్ అని ఉంది. ఓకేనా. ఇక్కడ రిటర్న్స్ అవుట్వర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే పర్చేజెస్ రిటర్న్స్ అని అర్థం అనమాట. ఆల్వేజ్ మనం పర్చేజెస్ రిటర్న్స్ అని ఎక్కడ చూపిస్తాం, క్రెడిట్ సైడ్ అయితే చూపిస్తాం అనమాట. ఓకేనా. అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి, రిటర్న్స్ ఇన్వార్డ్ అని ఉంది. ఇక్కడ రిటర్న్స్ ఇన్వార్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సేల్స్ రిటర్న్స్ అని అర్థం అనమాట. ఈ సేల్స్ రిటర్న్స్ అనేవి మనం ఎక్కడ చూపిస్తాం, డెబిట్ సైడ్ చూపిస్తాం కదా. సో అందుకని ఇది మనకి డెబిట్ సైడ్లో అయితే ఇచ్చారనమాట. ఓకేనా. మీరు ఏం లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది సేల్స్ రిటర్న్స్ అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పర్చేజెస్ రిటర్న్స్ అని అర్థం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఓపెనింగ్ స్టాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం ఎంటర్ చేయాలి, పర్చేజెస్ అనేవి ఎంటర్ చేయాలి. పర్చేజెస్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 9,000 అనేది ఇచ్చారు. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే పర్చేజెస్ అని చెప్పి ఎంటర్ చేస్తాం అనమాట. అమౌంట్ అనేది ఇన్నర్ కాలం 9,000 అనేది ఎంటర్ చేసాం. మనకి ఇక్కడ పర్చేజెస్ రిటర్న్స్ అనేవి ఇచ్చారనమాట. ఎంత ఇచ్చారు, 500 ఇచ్చారు. పర్చేజెస్ రిటర్న్స్ అనేవి మనకు కంపల్సరీగా పర్చేజెస్లోంచి తీసేయాలి. ఓకేనా. మైనస్ చేస్తే చూడండి, 9,000లోంచి 500 తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 8,500 అయితే వచ్చింది. ఆ 8,500 అనేది మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో అయితే ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ రెంట్ ఉంది. ఈ రెంట్ అనేది మనం P&L అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ శాలరీస్ కూడా P&L అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ వేజెస్ ఉందన్నమాట. ఈ వేజెస్ అనేవి మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే చూడండి, ట్రేడింగ్ అకౌంట్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా. ఈ ట్రేడింగ్ అకౌంట్కి మనకి ట్రేడింగ్ అకౌంట్లో ఈ వేజెస్ అనేవి వస్తుంది అనమాట. ఈ వేజెస్ దానికి మనకి అడ్జస్ట్మెంట్ అయితే ఉందన్నమాట. ఓకేనా. చూడండి, వేజెస్ అనేవి మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్లో అయితే పోస్టింగ్ చేస్తాం అనమాట. చూడండి, మనం వెళ్ళి డైరెక్ట్గా పోస్టింగ్ అయితే చేద్దాం. ఓకేనా. వేజెస్ అని చెప్పి ఎంటర్ చేశాను. అమౌంట్ 800 ఇచ్చారు కాబట్టి 800 అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్టింగ్ చేసాం. ఇన్నర్ కాలంలో ఎందుకు పోస్టింగ్ చేసాం, మనకి అడ్జస్ట్మెంట్ ఉంది. అడ్జస్ట్మెంట్ ఏమనుంది చూడండి, అవుట్ స్టాండింగ్ వేజెస్ అని ఉంది. ఎంత ఉంది, అమౌంట్ 200 ఉంది. ఓకేనా. ఒకసారి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇది రెంట్ అనేది ఎక్స్పెన్సే కదా. సో అందుకని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ సంబంధించింది మనకి అడ్జస్ట్మెంట్లో అయితే ఫస్ట్ టైం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ పోస్టింగ్ చేసి యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా. అదే పని చేద్దాం. చూడండి, మనకి అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 200 ఇచ్చారనమాట. ఆ 200 అనేది యాడ్ చేయాలి. ఓకేనా. వేజెస్ అని చెప్పి ఇన్నర్ కాలంలో 800 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఈ 800 అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చారు. ఓకేనా. ఈ అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేవి మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు. అడ్జస్ట్మెంట్లో ఇచ్చారంటే ఫస్ట్ టైం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్లో మనం డెబిట్ సైడ్న పోస్టింగ్ చేసి యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. చూడండి, వన్ టైం ఎక్కడ పోస్టింగ్ చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్న యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. చూడండి, అదే పని మనం చేస్తున్నాము. యాడ్ అని పెట్టాము. ఓకేనా. యాడ్ అంటే ప్లస్ సింబల్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ప్లస్ సింబల్ అనేది యూజ్ చేసి ఇన్నర్ కాలంలో అమౌంట్ అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ రెండు అమౌంట్స్ 800 ప్లస్ 200 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది. ఆ 1000 రూపాయలు అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. ఫస్ట్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ పోస్టింగ్ చేసాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్న యాడ్ చేసాము అనమాట. సెకండ్ ఎక్కడ పోస్టింగ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్లో పోస్టింగ్ అయితే చేయాలన్నమాట. మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకొని ఈ అవుట్ స్టాండింగ్ రెంట్ అని చెప్పి అవుట్ స్టాండింగ్ వేజెస్ అని చెప్పి మనం 200 అయితే మనం బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్లో పోస్టింగ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమి అనేది ఇచ్చారో చూద్దాం. ఓకేనా. ఈ క్యారేజ్ ఇన్వర్డ్ అనేది మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే ట్రేడింగ్ అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. అమౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 250 ఇచ్చారు. సో 250 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ క్యారేజ్ అవుట్వర్డ్ అనేది మనం P&L అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ ఈ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అనేవి ఎసెట్ అనమాట. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎసెట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న లూజ్ టూల్స్ కూడా ఎసెట్ అనమాట. నెక్స్ట్ డిస్కౌంట్ అనేది మనం P&L అకౌంట్లో చూపిస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా P&L అకౌంటే. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ ఉన్న ఈ టెలిఫోన్
ఛార్జెస్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కూడా మనం ఎక్కడ చూపిస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం అనమాట. ఫర్నిచర్ అనేది ఎసెట్ కాబట్టి మనం ఎక్కడ చూపిస్తామంటే ఎసెట్స్ అయినా చూపిస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ రిటర్న్స్ ఇన్వర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సేల్స్ రిటర్న్స్ అనమాట. ఓకేనా, ఈ సేల్స్ రిటర్న్స్ అనేవి మనం ఎక్కడ చూపిస్తామంటే క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. ఓకేనా, చూడండి మనకి ఇక్కడ ఈ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ అనేది మనం లైబిలిటీ సైడ్లో చూపిస్తాం. ఈ సేల్స్ అనేవి మనం ఎక్కడ చూపిస్తామంటే ట్రేడింగ్ అకౌంట్లో చూపిస్తాం అనమాట. చూడండి మనకి అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 15,000 అయితే ఇచ్చారనమాట. అదే అమౌంట్ అనేది ఎంటర్ చేద్దాం. ఓకేనా, బై సేల్స్ అని చెప్పి 15,000 అయితే ఎంటర్ చేసాం. 15,000 ఎన్నర కాలంలో ఎందుకు పోస్టింగ్ చేసామంటే మనకి ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అనేవి ఉందన్నమాట. సేల్స్ రిటర్న్స్ అనేవి ఎంత ఇచ్చారు, 200 ఇచ్చారు. ఈ 200 అమౌంట్ అనేది తీసేయాలన్నమాట. ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సేల్స్ రిటర్న్స్ ఇచ్చినా లేకపోతే పర్చేజెస్ రిటర్న్స్ ఇచ్చినా కానీ మనం మైనస్ అయితే చేస్తామన్నమాట. ఓకేనా, 15,000లో నుంచి 200 మైనస్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుంది, 14,800 అయితే వచ్చింది అనమాట. ఓకేనా, ఈ 14,800 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను, క్యాపిటల్ అనే లైబిలిటీ సైడ్ ఎంటర్ చేస్తాం. సేల్స్ అనే పోస్టింగ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పర్చేజెస్ రిటర్న్స్ అనే పోస్టింగ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్ అనేది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కమిషన్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ క్రెడిటర్స్ కూడా మనకి లైబిలిటీ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అని చెప్పాడు. ఓకేనా, క్లోజింగ్ స్టాక్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉంది. ఓకేనా, ఒక్కసారి చూడండి క్లోజింగ్ స్టాక్ సంబంధించిన అడ్జస్ట్మెంట్. ఫస్ట్ టైం అక్కడ పోస్టింగ్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి. సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్ ఎసెట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. ప్రెజెంట్ మనం బ్యాలెన్స్ షీట్ అయితే ప్రిపేర్ చేయలేదు ఇంకా. ఓకేనా, ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. ట్రేడింగ్ అకౌంట్లో మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, క్రెడిట్ సైడ్న పోస్టింగ్ చేయాలి. ఓకేనా, సో అందుకని క్రెడిట్ సైడ్న మనం 10,000 అయితే ఎంటర్ చేద్దాం. ఓకేనా, బై క్లోజింగ్ స్టాక్ అని చెప్పి క్రెడిట్ సైడ్లో 10,000 అయితే ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్న ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా మనకి ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఈ అమౌంట్స్ అనేవి ఎక్కడ పోస్టింగ్ చేసామంటే ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించినవి ట్రేడింగ్ అకౌంట్లో అయితే పోస్టింగ్ చేసామన్నమాట. ఓకేనా, ఇదన్నమాట కంప్లీట్గా ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించినవి. ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్ చేద్దాం. ఓకేనా, డెబిట్ సైడ్ సంబంధించినవి అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించినవి టోటల్ అనేది ఒకసారి చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 6,500 ప్లస్ 8,500 ప్లస్ 1,000 రూపాయలు ప్లస్ 750. ఓకేనా, ఈ విధంగా యాడ్స్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 16,750 అయితే వచ్చిందనమాట. డెబిట్ సైడ్ వచ్చేసరికి 16,750 రూపాయలు అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రెడిట్ సైడ్ అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. క్రెడిట్ సైడ్ అమౌంట్స్ వచ్చేసరికి 14,800 ప్లస్ 10,000 రెండు యాడ్ చేస్తే అమౌంట్ అనేది మనకి ఎంత 24,800 అయితే వచ్చిందనమాట. ఓకేనా, క్రెడిట్ సైడ్ 24,800 అయితే వచ్చింది. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది అని అర్థమవుతుంది. సో అందుకని క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది డైరెక్ట్గా టోటల్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ కూడా టోటల్ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏదైనా సరే అకౌంట్ అనేది మనం కంపల్సరీగా డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ చేయాలి. టాలీ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రెడిట్ సైడ్లో నుంచి మైనస్ డెబిట్ సైడ్ అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. ఓకేనా, ఒకసారి తీసేస్తే అమౌంట్ అనేది మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా, క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎంత ఉంది మనకి 24,800 అయితే ఉందన్నమాట. మైనస్ 16,750 రూపాయలు తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది 8,050 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదేంది, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. ఓకేనా, డిఫరెన్స్ అనేది ఎంత వచ్చింది 8,050 రూపాయలు అనేది వచ్చింది. ఓకేనా, ఎప్పుడైతే మనం ఈ 8,050 రూపాయలు అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము, డెబిట్ సైడ్ ఎంటర్ చేస్తాము, అప్పుడు డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్ అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్ అనేది టాలీ అయిందనమాట. ఓకేనా, ఇక్కడ పెట్టిన ఈ 8,050 రూపాయల అమౌంట్ మనం ఎలా తీసుకుంటామంటే గ్రాస్ ప్రాఫిట్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, గ్రాస్ ప్రాఫిట్ అని తీసుకుంటాం. ఇన్ కేస్ మనకి అక్కడ ఉన్న 8,050 రూపాయల అమౌంట్ అనేది మనకి క్రెడిట్ సైడ్లో వచ్చినట్లయితే
గ్రాస్ లాస్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, మనకి డెబిట్ సైడ్లో వస్తే గ్రాస్ ప్రాఫిట్గా తీసుకుంటాం, ఇన్ కేస్ మనకి క్రెడిట్ సైడ్లో వస్తే గ్రాస్ లాస్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ గ్రాస్ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది, 8,050 రూపాయలు వచ్చింది. ఈ అమౌంట్ అనేది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యిద్ది అనమాట. ఓకేనా, ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, గ్రాస్ ప్రాఫిట్ అనేది వచ్చినప్పుడు మనం దాన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఓకేనా, అదే పని అయితే మనం ఇప్పుడు చేస్తాం చూడండి. ఓకేనా, ట్రేడింగ్ అకౌంట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా, చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి ఫర్ ది ఇయర్ ఇన్ డేట్ మనకి పర్టికులర్గా డేట్ ఇచ్చాడు, 31st December 2013 అని. సో అందుకని ఆ డేట్ అయితే ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, దీనికి కూడా ప్రొఫార్మ్ అనేది ఎలా ఉంటుందంటే పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే అనమాట, పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. ఇక్కడ మీరు కంపల్సరీగా క్రెడిట్ అండ్ డెబిట్స్ అనేది మెన్షన్ చేయండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఐ మీన్ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి వస్తాయో వాటిని ఎంటర్ చేద్దాం. ఓకేనా, ఈ ఓపెనింగ్ స్టాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. రెంట్ ఉంది, రెంట్ అనేది ఎంత ఉంది, 1000 రూపాయలు ఉంది. నెక్స్ట్ శాలరీస్ ఎంత ఉంది, 1200 ఉంది అనమాట. వాటిని అమౌంట్ని ఎంటర్ చేద్దాం. ఓకేనా, రెంట్ అనేది మనకి 1000 రూపాయలు ఉంది, సో అందుకని 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ శాలరీస్ ఉంది, 1200 ఉంది, సో అందుకని 1200 అయితే ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ మనకి ఏముంది, వేజెస్ ఉంది. వేజెస్ అనేవి ఆల్రెడీ మనం ఎక్కడ పోస్టింగ్ చేసాం, ట్రేడింగ్ అకౌంట్లో పోస్టింగ్ చేసాం అనమాట. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్ ఉంది, క్యారేజ్ ఇన్వర్డ్ అనేది మనం ఆల్రెడీ పోస్టింగ్ చేసాం ఎక్కడ, ట్రేడింగ్ అకౌంట్లో. ఇక్కడ క్యారేజ్ అవుట్వర్డ్ అని ఉంది అనమాట. ఈ క్యారేజ్ అవుట్వర్డ్ అనేది మనం ఎక్కడ చూపిస్తామని చెప్పాను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తామని చెప్పాను. అమౌంట్ అనేది ఎంత, 450 రూపాయలు. సో 450 రూపాయలు అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, క్యారేజ్ అవుట్వర్డ్ అని చెప్పి 450 రూపాయలు అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇంకా మనకేముంది, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అని ఉంది, అది ఎసెట్ సైడ్లో చూపిస్తాను. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎసెట్, లూజ్ టూల్స్ కూడా ఎసెట్ సైడ్లో చూపిస్తాను. నెక్స్ట్ డిస్కౌంట్ ఉంది అనమాట. డిస్కౌంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. అమౌంట్ అనేది ఎంత ఉంది, 1300 ఉంది. సో 1300 అమౌంట్ అనేది మనం అమౌంట్ కాలంలో చూపిస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉంది అనమాట. ఇంట్రెస్ట్ అనేది ఇది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్లో ఉంది. సో అందుకని డెబిట్ సైడ్లో మాత్రమే చూపిస్తాం అనమాట. అమౌంట్ అనేది మనకి 300 ఇచ్చారనమాట. 300 అనేది ఎంటర్ చేస్తాం చూడండి. ఓకేనా, డెబిట్ సైడ్ ఉంది కదా, సో అందుకని డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ ఉంది, అమౌంట్ అనేది ఎంత, 700. ఓకేనా, అదే అమౌంట్ అనేది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో కూడా చూపిస్తాం. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉంది, ఎంత ఉంది, 800 ఉంది. ఓకేనా, అదే అమౌంట్ అనేది మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ఫర్నిచర్ అనేది ఎసెట్ సైడ్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ అనేవి ఆల్రెడీ పోస్టింగ్ అయితే చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి క్యాపిటల్ అనేది మన లయబిలిటీస్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్ అనేది ట్రేడింగ్ అకౌంట్. ఇక్కడ ఉన్న పర్చేజెస్ రిటర్న్స్ అనేది కూడా మన ట్రేడింగ్ అకౌంట్లో. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అనేది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది అనమాట. ఇది క్రెడిట్ సైడ్ ఉంది కదా, సో అందుకని క్రెడిట్ సైడ్ అయితే ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, చూడండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని ఎంటర్ చేసాం. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఉన్న ఈ గ్రాస్ ప్రాఫిట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పాను క్రెడిట్ సైడ్లో. ఓకేనా, ఆల్రెడీ చెప్పాను క్రెడిట్ సైడ్ వస్తుందని. ఓకేనా, అదే విధంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ 8,050 రూపాయల అమౌంట్ని అయితే మనం ఎంటర్ చేస్తాం అనమాట. గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పి బ్యాలెన్స్ పార్ట్ డౌన్ అని చెప్పి 8,050 రూపాయలు అయితే ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఎంత ఉంది, 1000 రూపాయలు ఉంది. ఈ 1000 రూపాయల అమౌంట్ అనేది ఇన్నర్ కాలంలో పోస్టింగ్ చేసాం. ఎందుకు ఇన్నర్ కాలంలో పోస్టింగ్ చేసామంటే మనకి అడ్జస్ట్మెంట్ అయితే ఉందన్నమాట. అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే ఇన్నర్ కాలంలో అమౌంట్ అనేది పోస్టింగ్ చేస్తాం. ఓకేనా, ఒకసారి అమౌంట్ అనేది ఎలా పోస్టింగ్ చేయాలో చూడండి. ఇంట్రెస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. చూడండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్ అడ్వాన్స్. ఓకేనా, మనకి అడ్జస్ట్మెంట్లో ఇస్తే ఏం చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్న మనం మైనస్ చేయాలన్నమాట. ఓకేనా, అదే విధంగా చేస్తాం చూడండి. ఓకేనా, అమౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఇంట్రెస్ట్లో 1000 రూపాయలు ఇచ్చారు. ఓకేనా, అందుకని 1000 రూపాయలు అయితే తీసుకున్నాం. అండ్ అడ్జస్ట్మెంట్లో మనకి అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 400 ఇచ్చారనమాట. ఈ 400 అనేది మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఓకేనా, మైనస్ అనేది ఎందుకు చేయాలంటే ఇక్కడ చెప్పారనమాట మనకి పర్టికులర్గా. ఓకేనా, మైనస్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం అంటే 1000 రూపాయల నుంచి 400 అనేది మైనస్ చేస్తాం అనమాట. మైనస్ చేస్తే మనకి అమౌంట్ ఎంత వచ్చింది, 600 వచ్చింది. సో అందుకని 600 అమౌంట్ అయితే ఎంటర్ చేసామన్నమాట డైరెక్ట్గా అవుటర్ కాలంలో. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ టైం అనేది ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్
లయబిలిటీ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ప్రజెంట్ ఇంకా మన ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయలేదు కదా, ప్రిపేర్ చేసేటప్పుడు సెకండ్ టైం అయితే పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. నెక్స్ట్ ఓకేనా, ఇక్కడ ఏముంది, కమిషన్ ఉంది. ఈ కమిషన్ కూడా ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేస్తాం అనమాట. చూడండి, ఇది కూడా అమౌంట్ అనేది మనకు 500 ఇచ్చారు. 500 అమౌంట్ అనేది నేను ఇన్నర్ కాలంలోనే పోస్టింగ్ చేస్తున్నాను. ఇన్నర్ కాలం ఎందుకు పోస్టింగ్ చేస్తున్నాను అంటే మనకి అడ్జస్ట్మెంట్ ఉందని తెలుసు అనమాట. ఓకేనా, కమిషన్ రిసీవబుల్ అని అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 300 అయితే ఇచ్చాడు అనమాట. ఓకేనా, అడ్జస్ట్మెంట్ అనేది ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మనకి పర్టికులర్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన కమిషన్ రిసీవబుల్ని మనం ఎలా తీసుకుంటామంటే అక్రూడ్ ఇన్కమ్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ అక్రూడ్ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటంటే రావాల్సి ఉంది ఇంకా రాలేదు అనే అర్థం అనమాట. ఓకేనా, రావాల్సిన ఇన్కమ్ అనేది ఇంకా రాలేదు అని అర్థం అనమాట. ఓకేనా, అదే విధంగా మనకి ఇచ్చారు చూడండి, కమిషన్ రిసీవ్డ్ అనేది ఇవ్వలేదు, డైరెక్ట్గా వాళ్ళు ఏమి ఇచ్చారంటే రిసీవబుల్ అని ఇచ్చారు. అంటే ఇంకా తీసుకోలేదు, ఫ్యూచర్లో తీసుకుంటాము అని అర్థం అనమాట. ఓకేనా, సో అందుకని మనం ఎలా తీసుకుంటామంటే అక్రూడ్ ఇన్కమ్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, చూడండి, ఫస్ట్ టైం మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్స్ అయినా పోస్టింగ్ చేసి యాడ్ చేస్తాం అనమాట. చూడండి, అదే ప్రొసీజర్ అయితే ఫాలో చేద్దాం. ఓకేనా, కమిషన్ అనేది మనకిచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో 500 ఇచ్చారనమాట. 500 అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్టింగ్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించిన అమౌంట్ అనేది 300 ఇచ్చారు. ఫస్ట్ టైం ఏం చేయాలని చెప్పాను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్స్ అయినా ఎంటర్ చేసి యాడ్ చేయాలని చెప్పారనమాట. ఓకేనా, మనకి 300 కదా ఇచ్చింది, 500 ప్లస్ 300 ఎంటర్ చేసి మనకి అమౌంట్ ఎంత 800 కదా. సో అందుకని 800 అనేది డైరెక్ట్గా అవుటర్ కాలంలో అయితే పోస్టింగ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ టైం ఎక్కడ పోస్టింగ్ చేస్తాము, బ్యాలెన్స్ షీట్ ఎసెట్ సైడ్ అయితే పోస్టింగ్ చేస్తాం అనమాట. ప్రెజెంట్ మనం బ్యాలెన్స్ షీట్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, స్టార్ట్ చేసినప్పుడు ఎంటర్ అయితే చేద్దాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ క్రెడిటార్స్ ఉంది. ఈ క్రెడిటార్స్ అనేవి ఎక్కడ వస్తుంది, లయబిలిటీ సైడ్లో వస్తుంది అనమాట. ఓకేనా, లయబిలిటీ సైడ్లో ఎంటర్ చేద్దాం. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేసామంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే ప్రిపేర్ అయితే చేసామన్నమాట. ఇప్పుడేం చేద్దాం, మనం బ్యాలెన్సింగ్ అయితే చేద్దాం. ఓకేనా, బ్యాలెన్సింగ్ అనేది ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, 1000 రూపాయలు ప్లస్ 1200 ప్లస్ 450 రూపాయలు ప్లస్ 1300 రూపాయలు, నెక్స్ట్ 300 ప్లస్ 700 ప్లస్ 800. ఓకేనా, ఈ విధంగా డెబిట్ సైడ్ ఉన్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేసి మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 5750 రూపాయలు అయితే వచ్చింది అనమాట. ఓకేనా, డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 5750 రూపాయలు అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. అమౌంట్ అనేది ఎంత వస్తుందో చూద్దాం. 8050 రూపాయలు ప్లస్ 600 ప్లస్ 800. ఈ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి 9450 రూపాయలు అయితే వచ్చిందనమాట. 9450 రూపాయలు అయితే వచ్చింది. ఓకేనా, మనకు అర్థమవుతుంది డెబిట్ సైడ్ అమౌంట్ కంటే క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉందని. సో అందుకని క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ ఎంటర్ చేసాం. అండ్ అదేవిధంగా ఇక్కడ డెబిట్ సైడ్ సంబంధించిన టోటల్ కూడా ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం డెబిట్ సైడ్ సంబంధించిన అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన 2 బ్యాలెన్సింగ్ అయితే చేయాలన్నమాట. టాలీ అయితే చేయాలి. టాలీ చేయడానికి మనం ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్ టోటల్లో నుంచి డెబిట్ సైడ్ టోటల్ అనేది తీసేస్తాం. క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసరికి 9450 ఉంది, మైనస్ డెబిట్ సైడ్ సంబంధించిన టోటల్ వచ్చేసరికి 5750 రూపాయలు తీసేస్తాం అనమాట. తీసేస్తాం, మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 3700 అయితే వచ్చింది అనమాట. ఎప్పుడైతే మనం ఇక్కడ 3700 అయితే ఎంటర్ చేసామో అప్పుడు డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్ అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్ అనేది 2 టాలీ అనమాట. ఓకేనా, టాలీ అయింది కాబట్టి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది రైట్ అయినట్టు అని అర్థం అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ గమనించండి, మనకి నెట్ ప్రాఫిట్ వస్తే మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకేనా, క్యాపిటల్ అకౌంట్ సైడ్లో క్యాపిటల్ అకౌంట్కి మనం యాడ్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ మనకి ప్రాఫిట్ వచ్చినట్లయితే, ఇన్ కేస్ మనకి లాస్ వచ్చినట్లయితే మనం ఏం చేస్తామంటే మైనస్ అయితే చేస్తాం అనమాట క్యాపిటల్ అకౌంట్లో నుంచి. ఓకేనా, ఇప్పుడు మనకి నెట్ ప్రాఫిట్ అయితే వచ్చిందని చెప్తున్నారు అనమాట. అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 3700 అయితే మనకి నెట్ ప్రాఫిట్గా వచ్చింది. ఓకేనా, దీన్ని ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్యాపిటల్ అకౌంట్లో
ఐ మీన్ క్యాపిటల్ అకౌంట్కి యాడ్ అయితే చేస్తామన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం బ్యాలెన్స్ షీట్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూడండి. మనకున్న ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా లయబిలిటీ సైడ్ ఏమేమి వస్తాయి అండ్ బ్యాలెన్స్ షీట్ సంబంధించిన అసెట్ సైడ్ ఏమేమి వస్తాయో ఇప్పుడైతే పోస్టింగ్ అయితే చేద్దాం. ఓకేనా, చూడండి రెంట్ అనేది ఆల్రెడీ పోస్టింగ్ చేసాం. సేల్స్ అనేది ఇక్కడ ఉన్న సాలరీస్ కంప్లీట్ అయిపోయింది. వేజెస్ సంబంధించిన ఒక అడ్జస్ట్మెంట్ అయితే ఉందన్నమాట. చూడండి వేజెస్ సంబంధించినవి చూడండి. అవుట్ స్టాండింగ్ వేజెస్ సంబంధించిన వాటిల్లో సెకండ్ టైం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి మనకి అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 200 అయితే ఇచ్చాడు అనమాట. అవుట్ స్టాండింగ్ వేజెస్ అని చెప్పి లయబిలిటీ సైడ్లో ఎంటర్ చేస్తాం. చూడండి అవుట్ స్టాండింగ్ వేజెస్ అని చెప్పి మనకి అమౌంట్ అనేది ఎంత ఉంది, 200 ఉంది. ఓకేనా, ఎంత అయితే అమౌంట్ ఉంది అడ్జస్ట్మెంట్లో అదే అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, 200 అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఈ క్యారేజ్ ఇన్వర్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది, అవుట్వర్డ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అనేవి ఎసెట్ అనమాట. అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 50,000 ఇచ్చాడు. సో అందుకని వాటిని ఎసెట్ సైడ్లో 50,000 ఎంటర్ అయితే చేసామన్నమాట. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ మనకి ఎసెట్ అనమాట. ఎంత 20,000 ఇచ్చారు. సో అందుకని 20,000 అయితే ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ మనకి ఇంకేముంది, లూజ్ టూల్స్ కూడా మనం ఎసెట్ వైపే చూపిస్తాం అనమాట. ఎంత 11,000. సో అందుకని 11,000 అయితే ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ డిస్కౌంట్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్నిచర్ అనేది ఎసెట్. ఓకేనా, ఎసెట్ కాబట్టి మనం ఎసెట్ వైపులో చూపిస్తాం. అమౌంట్ ఎంత, 18,000. సో అందుకని 18,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అనేవి ఆల్రెడీ పోస్టింగ్ అయితే చేసాం. నెక్స్ట్ క్యాపిటల్ అయితే ఎక్కడ పోస్టింగ్ చేయాలంటే చూడండి మనం లయబిలిటీ సైడ్లో పోస్టింగ్ చేయాలి. సో అందుకని లయబిలిటీ సైడ్లో ₹1,00,000 కదా మనకి ఇచ్చింది. ఓకేనా, అందుకని ₹1,00,000 అనేది మన ఇన్నర్ కాలంలో పోస్టింగ్ చేసాం. ఇన్నర్ కాలం ఎందుకు పోస్టింగ్ చేశాను ఆల్రెడీ చెప్పాను. మనకి నెట్ ప్రాఫిట్ అనేది వచ్చినట్లయితే క్యాపిటల్ అకౌంట్కి మనం యాడ్ చేస్తాము. అదే మనకి నెట్ లాస్ వచ్చినట్లయితే మైనస్ చేస్తామని చెప్పాను అనమాట. ఓకేనా, సో అందుకని మనం ఏం చేస్తామంటే క్యాపిటల్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, ₹1,00,000 ఇచ్చారనమాట. ఆ ₹1,00,000 అమౌంట్ అనేది మన లయబిలిటీ సైడ్లో పోస్టింగ్ చేయాలి. ఓకేనా, ఆ అమౌంట్ అనేది ఇన్నర్ కాలంలో పోస్టింగ్ చేసాం. ఇన్నర్ కాలంలో పోస్టింగ్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఈ నెట్ ప్రాఫిట్ 3,700 అనేది యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, యాడ్ చేసిగా వచ్చిన అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్టింగ్ చేస్తాం. చూడండి యాడ్ అని చెప్పి రాసాము అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 3,700 వచ్చింది. ఓకేనా, ఆ అమౌంట్ అనేది మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, ₹1,03,700 అయితే వచ్చింది. ఓకేనా, ఆ అమౌంట్ మనం డైరెక్ట్గా అవుటర్ కాలం అయితే పోస్టింగ్ అయితే చేసామన్నమాట. నెక్స్ట్ సేల్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఐ మీన్ అడ్జస్ట్మెంట్ అయితే ఉందన్నమాట. అడ్జస్ట్మెంట్ అనేది ఏముందో చూడండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ అడ్వాన్స్ చూడండి. సెకండ్ టైం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, లయబిలిటీ సైడ్లో పోస్టింగ్ అయితే చేయాలన్నమాట. అమౌంట్ అనేది మనం ఎంత తీసుకున్నామో చూడండి. ఇంట్రెస్ట్కి సంబంధించినవి 400 అయితే ఉందన్నమాట. ఈ 400 అనేది ఎక్కడ పోస్టింగ్ చేయాలి, లయబిలిటీ సైడ్లో పోస్టింగ్ చేయాలి. సో అందుకు లయబిలిటీ సైడ్లో సెకండ్ టైం అయితే పోస్టింగ్ అయితే చేసామన్నమాట. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పి 400 అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, కమిషన్ ఉంది. కమిషన్ సంబంధించింది చూడండి. కమిషన్ సంబంధించింది ఏమని చెప్పాను, అక్రూడ్ ఇన్కమ్గా తీసుకోవాలని చెప్పాను. ఓకేనా, బ్యాలెన్స్ షీట్ ఎసెట్ సైడ్లో అయితే పోస్టింగ్ చేస్తామన్నమాట. బ్యాలెన్స్ షీట్ ఎసెట్ సైడ్లో వచ్చేసరికి బై కమిషన్, ఓకేనా కమిషన్ రిసీవబుల్ అని చెప్పి అమౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చారు, ఇక్కడ అడ్జస్ట్మెంట్లో 300 ఇచ్చారు కదా, అదే 300 అమౌంట్ అయితే బ్యాలెన్స్ షీట్ ఎసెట్ సైడ్లో కంప్లీట్ చేసాం. ఐ మీన్ పోస్టింగ్ అయితే చేసాం. నెక్స్ట్ క్రెడిటార్స్ ఉంది. ఈ క్రెడిటార్స్ అనేవి ఎక్కడ పోస్టింగ్ చేయాలి, లయబిలిటీ సైడ్లో పోస్టింగ్ చేయాలి. సో అందుకని లయబిలిటీ సైడ్లో పోస్టింగ్ అయితే చేసామన్నమాట 5,000 అని. ఓకేనా, ఈ విధంగా మనకి పోస్టింగ్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే చూడండి మనకి క్లోజింగ్ స్టాక్ అనేది మన ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ అయితే పోస్టింగ్ చేసాం. అక్కడ వన్ టైం అయితే పోస్టింగ్ చేసాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 10,000 అని చెప్పి వన్ టైం అయితే పోస్టింగ్ చేసాం. సెకండ్ టైం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎసెట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. ఓకేనా, అదే విధంగా చేస్తాను చూడండి. బ్యాలెన్స్ షీట్ ఎసెట్ సైడ్న క్లోజింగ్ స్టాక్ అని చెప్పి 10,000 అయితే ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనకి బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన వాటిల్లో లయబిలిటీ సైడ్ ఏమేమి వస్తాయి అంటే ఎసెట్ సైడ్ ఏమేమి వస్తాయో మనం పోస్టింగ్ అయితే చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే రెండు
లయబిలిటీస్ అండ్ అసెట్స్ అనేవి ఈక్వల్ అవుతాయా లేదో అనేవి చూడాలన్నమాట. ఐ మీన్ టాలీ అవుతాయా లేదో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లయబిలిటీస్ సైడ్ సంబంధించిన అమౌంట్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా, అవుటర్ కాలంలో ఉన్న అమౌంట్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. 1,03,000 అంతే, 3,000 రూపాయలు ప్లస్ 5,000 అయితే యాడ్ చేయాలి, ప్లస్ 400 ప్లస్ 200 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 1,09,300 రూపాయలు అయితే వచ్చింది. అదే అమౌంట్ అనేది మన టోటల్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ అసెట్ సైడ్ సంబంధించినవి చూడండి, 50,000 ప్లస్ 20,000 ప్లస్ 11,000 ప్లస్ 18,000 ప్లస్ 300 ప్లస్ 10,000. ఓకేనా, ఈ విధంగా మనకు ఉన్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేసి ఎంత వచ్చింది, 1,09,300 రూపాయలు వచ్చింది అనమాట. ఓకేనా, ఈ విధంగా లయబిలిటీ సంబంధించిన అమౌంట్ అండ్ అసెట్స్కి సంబంధించిన అమౌంట్ అనేవి రెండు టాలీ అయినాయి అనమాట. రెండు టాలీ అయినాయి అంటే మీనింగ్ ఏంటంటే రెండు అమౌంట్స్ అనేవి సేమ్ వచ్చినట్టు. సేమ్ వచ్చాయంటే మీనింగ్ ఏంటంటే ప్రాబ్లం అనేది రైట్ అయినట్టు అని అర్థం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 10కి 10 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. ఇన్ కేస్ డిగ్రీ అయితే, ఇన్ కేస్ ఇంటర్మీడియట్ అయితే మనకి 20 మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తాను చూడండి, అడ్జస్ట్మెంట్ సైడ్ సంబంధించినవి మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అడ్జస్ట్మెంట్స్ అనేవి మనం 2 టైమ్స్ అయితే పోస్టింగ్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ అయితే ఫస్ట్ టైం ట్రేడింగ్ అకౌంట్లో మనం చూపిస్తాం అనమాట, ఐ మీన్ క్రెడిట్ సైడ్లో. నెక్స్ట్ సెకండ్ టైం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇంకేముంది, అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేది ఉంది. ఈ అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేవి మనకి పర్టికులర్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో యాడ్ చేస్తాం. ఓకేనా, అదే విధంగా చేసాను చూడండి. మనకి ఈ వేజెస్ అనేవి ఎక్కడ పోస్టింగ్ చేస్తాము, ట్రేడింగ్ అకౌంట్ కదా, ఐ మీన్ అందుకని ట్రేడింగ్ అకౌంట్లో పోస్టింగ్ చేసాం. ఇన్ కేస్ మనకి రెంట్కి సంబంధించింది అవుట్ స్టాండింగ్ రెంట్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, బట్ మనకి ఇక్కడ పర్టికులర్గా వేజెస్ సంబంధించారు కాబట్టి వేజెస్కి సంబంధించిన వాటికి యాడ్ చేసామన్నమాట. ఓకేనా, ఆల్రెడీ నేను చెప్పాను అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ సంబంధిస్తే ఫస్ట్ టైం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేసి యాడ్ చేస్తామని. ఓకేనా, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ బ్రదర్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పారు, బట్ ఇక్కడ మీరు ఏంటి ట్రేడింగ్ అకౌంట్లో పోస్టింగ్ చేశారని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఎక్స్పెన్సెస్ అనేవి తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ వేజెస్ అనేవి కూడా ఎక్స్పెన్సెస్ అనమాట. ఓకేనా, అందుకని ఈ వేజెస్ అనేవి మనం ఎక్కడ చూపించాలని చెప్పాను, ట్రేడింగ్ అకౌంట్లో చూపించాలని చెప్పాను. ఓకేనా, ట్రేడింగ్ అకౌంట్లో చూపించాలి కాబట్టి మనం ఎలా తీసుకున్నామంటే అవుట్ స్టాండింగ్ వేజెస్గా చెప్పి యాడ్ చేసామన్నమాట. ఓకేనా, ఎక్కడ ఫస్ట్ టైం. సెకండ్ టైం ఎక్కడ పోస్టింగ్ చేసాము, లయబిలిటీస్ సైడ్లో అయితే పోస్టింగ్ చేసాము అనమాట. అవుట్ స్టాండింగ్ వేజెస్ అని చెప్పి 200 అయితే ఎంటర్ చేసాం. ఓకేనా, అదేవిధంగా మనకి ఇంట్రెస్ట్ కూడా ఉందన్నమాట, ఐ మీన్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్కి మనం ఎలా ప్రొసీజర్ ఫాలో అవుతాం, ఐ మీన్ ఫస్ట్ టైం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో నుంచి లెస్ చేస్తాం. అండ్ సెకండ్ టైం వచ్చేసరికి లయబిలిటీ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. చూడండి, అదే విధంగా మనం చేసాము. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో లెస్ చేసాము, ఎంత 400 అమౌంట్ అనేది. సెకండ్ టైం ఎక్కడ పోస్టింగ్ చేసాము, లయబిలిటీ సైడ్లో అయితే పోస్టింగ్ అయితే చేసాము అనమాట. నెక్స్ట్ కమిషన్ ఉంది. ఈ కమిషన్కు సంబంధించిన 300 అమౌంట్ అనేది కూడా 2 టైమ్స్ అయితే పోస్టింగ్ చేయాలి. ఫస్ట్ టైం ఎక్కడ పోస్టింగ్ చేసాము చూడండి, ఎక్రూడ్ ఇన్కమ్ సంబంధించినవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సైడ్లో క్రెడిట్ సైడ్లో 1 టైం యాడ్ చేసాం, అండ్ అసెట్ సైడ్లో 1 టైం చూపించాము అనమాట. ఓకేనా, అదే విధంగా చేసాం చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కమిషన్ సంబంధించిన యాడ్ చేసాం, అంతా 300. నెక్స్ట్ సెకండ్ టైం ఎక్కడ పోస్టింగ్ చేసాము, అసెట్ సైడ్లో పోస్టింగ్ చేసాం అన్నమాట, 300. ఓకేనా, అలా మనం అయితే ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి పోస్టింగ్ చేస్తాం. రిమైనింగ్ అన్ని అమౌంట్స్ మనకి ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినవి 1 టైం అయితే పోస్టింగ్ చేస్తాం. అదే మనకి ఇక్కడ ఉన్న అడ్జస్ట్మెంట్లో ఇచ్చినట్లయితే 2 టైమ్స్ అయితే పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన 2 అమౌంట్స్, ఐ మీన్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఐ మీన్ టాలీ అయిందనమాట. టాలీ అయిందని అంటే అర్థం ఏంటంటే మనకి ప్రాబ్లం అనేది రైట్ అయినట్టు అర్థం. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. మీరు కంపల్సరీగా అకౌంట్స్కి సంబంధించినవి ఎక్కడెక్కడ పోస్టింగ్ చేయాలి, ఏమేమి వస్తాయనేది తెలియాలి, అండ్ అడ్జస్ట్మెంట్ సంబంధించినవి ఎక్కడెక్కడ పోస్టింగ్ చేయాలి అనేవి మీకు తెలిస్తేనే మీకు ఈ ఫైనల్ అకౌంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతారు అనమాట. అదేవిధంగా మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ 2 లయబిలిటీస్ అండ్ అసెట్స్ అనేవి
టాలీ అయితే అవ్వాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. టుమారో క్లాస్లో ప్రాబ్లం నెంబర్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.